హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా హారియర్ XZA ప్లస్ ఆటోమేటిక్ అయితే తీసుకురావడం జరిగింది. ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి. పానోరామిక్ సన్ రూఫ్ కారు, 10 ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే కేవలం 54,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కారు. యూపీ కార్ అండి. ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ చార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో ఉంది. టాటా హారియర్ XZA ప్లస్ అండి. ఆటోమేటిక్ కారు. 2020 మోడల్ అండి. 2035 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 54,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. డీజిల్ కార్ అండి. ఆటోమేటిక్ కారు. ఓనర్ సెకండ్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ ఒక పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఈ కార్కి అయితే లేవండి. 4 టైర్స్ కూడా 90 నుండి 100% టైర్స్ ఉన్నాయి. స్టెప్నీ అన్యూజ్ అండి. అలాగే ఎలై వీల్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఏసీ చిల్డ్ ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సేఫ్టీ విషయంలో 10 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 80% ఉన్నాయి. బ్లాక్ ఎడిషన్ అండి. టాటా హారియర్ XZA ప్లస్ ఆటోమేటిక్ బ్లాక్ ఎడిషన్ కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల బాడీ పర్ఫెక్ట్గా ఉంది. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ కూడా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే 10,80,000 రూపాయలు. 10,80,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి. కొత్తలో ఉన్నప్పుడు 25 లక్షలు అయితే ఉంది ఈ కారు. ఇప్పుడు వచ్చే హారియర్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 30 లక్షల దాకా అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి 10,80,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, టాటా హారియర్ XZA ప్లస్ ఆటోమేటిక్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 90% నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు టైర్స్ 90 నుండి 100% ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి. 10 ఎయిర్ బ్యాగ్స్ కార్ ఇది. చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూసుకున్నట్లయితే టైర్స్ 90 నుండి 100% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. చూడొచ్చు. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుండి 100% టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కప్ హోల్డర్స్తో ఆర్మ్ రెస్ట్ ఉంది. అలాగే రియర్ ఏసీ వెన్స్ ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. రూఫ్ మీద ఎటువంటి షేడింగ్స్ అయితే ఏం లేవండి. మరకలు అట్లాంటివి అయితే ఏం లేవు. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే వస్తాయి ఈ కార్కి. ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను. చూడొచ్చు. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 54,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్.
క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే 54,000 కిలోమీటర్ల షోరూమ్ ట్రాక్ ఉంది. అలాగే డాష్ బోర్డ్ లుక్స్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి. రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే న్యూట్రల్, అలాగే డ్రైవ్ మోడ్, అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి. మళ్ళీ పార్కింగ్లో పెట్టాను. అలాగే డ్రైవింగ్ మోడ్స్ కూడా ఈ కార్కి అయితే ఉన్నాయండి, 3 మోడ్స్. అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ చూడొచ్చు. సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఓపెన్ అవుతుందండి. అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ క్లోజింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా 10 ఎయిర్ బ్యాగ్స్, ABS ఉంది, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, టైర్స్ వచ్చేసి 90 నుండి 100% టైర్స్ ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది, పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్. అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ యాప్రాన్స్ అయితే ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, పంచింగ్ కూడా మన రేడియేటర్ పట్టి పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి. రేడియేటర్ పట్టి ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బానెట్ ఫేసింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2020 టాటా హారియర్ XZA ప్లస్ టాప్ ఎండ్ పానరామిక్ సన్ రూఫ్ కారు, 10 ఎయిర్ బ్యాగ్స్ కారు, 54,000 తిరిగింది. సెకండ్ ఓనరు, ఇన్సూరెన్స్ ఉంది, ఫుల్ ఇన్సూరెన్స్. ఈ కారు ధర 10,80,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాను. అందరికీ బాయ్, జై హింద్.